నమస్తే రైతులందరికీ ఈ రోజు మనం కందూరు సోమల మండలం అన్నమయ్య జిల్లాలో ఉన్నాం. రైతు రామకృష్ణ టమోటా తోటలో ఉన్నాం. ఈ రోజు ఈ పంట ఈ విధంగా చేయడానికి ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు వాడాడో రైతు రామకృష్ణ మాటలోనే ఉన్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు రామకృష్ణ, సోమల మండలం కందూరు గ్రామం, కందూరు అన్నమయ్య జిల్లా. ఈ రోజు మేము చెప్పినటువంటి ఈ బ్లూ క్రాప్ గ్రోఫిక్స్ వాడమని చెప్పి మేము చెప్పాం కదా. చెప్పారు. ఈ చెట్లు ఏ స్టేజ్ నుంచి వాడినారు, వాడినప్పటి నుంచి మీకు ఏం గమనించారు, దీంట్లో రిజల్ట్ అనేది ఏం గమనించారు? నాటిన 15 రోజుల నుంచి వాడినాము. నాటిన 15 రోజుల నుంచి వాడినాం. 4 times వాడినాము. 4 times వాడినారా? 4 times స్ప్రే వాడమన్నా కదా. స్ప్రే 2 times స్ప్రే వాడినారా? స్ప్రే ఇచ్చినాము. మీరు ఇది డ్రిప్ లో వదిలిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత నుంచి మీరు ఏం గమనించారు? చెట్టు ఇంతవరకు మీరు నుంచి ఎక్కడ ముడత గానీ ఫ్లవర్ డ్రాపింగ్ గానీ మీకు ఎక్కడైనా ఉందా? ఫ్లవర్ డ్రాపింగ్ లేదు, ముడత లేదు, చెట్టు ఆరోగ్యంగా వస్తా ఉంది. పంట కూడా బాగుంది. ఇక్కడ కాయ చూద్దురండి, ఇక్కడ చూడండి, కాయ బాగా ఉంది. మీరు 4 సార్లు వాడారు ఇప్పటికే? 4 సార్లు వాడినాము. 4 సార్లు వాడారు. పంటలో ఎక్కడ గానిదో ఆకు కూడా చూసుకోండి, ఒక్క చోట కూడా ముడత ఉండదు, ఫ్లవర్ డ్రాప్ ఉండదు, న్యూట్రిషన్స్ ఫుల్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి, కాయ పంట బాగుంది. ఒకసారి క్యాన్ చూపించండి ఎవరికైనా చూడాలండి. అక్కడ చూడొచ్చింది. ఫస్ట్ కింద నుంచి బాగుంది, మొదటి నుంచి కాపు బాగా వచ్చింది. మీకు ఎట్లా రిజల్ట్ ఉంది? మీరు ఇది వాడిన దానికి మీరు సంతోషంగా ఉన్నారా? ఈ వాడిన బాగా హ్యాపీగా ఉన్నాము. బాగా రైతులందరూ కూడా ఈ చెప్పచ్చా? వాడచ్చు, చెప్పచ్చు. మీ తరపున మీరు వాడినారని చెప్పి మీ పంట చూడమని చెప్పచ్చు, రైతులకు చెప్పచ్చు. చెప్పచ్చు. ఓకే, రైట్. సంతోషం. హ్యాపీ. థ్యాంక్ యూ.